హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. సో ఈ రోజు నేను మీతో మరొక విలేజ్ వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. దానికంటే ముందుగా అమెజాన్ నుంచి నేను కొన్ని పర్చేస్ చేశానండి. లైక్ లెగ్గిన్స్, అలాగే ఇట్లాంటి జాకెట్స్ పర్చేస్ చేశాను. సో వీటి క్వాలిటీ ఎలా ఉంది అనేది జెన్యూన్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మీకు ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్లో ఏమైనా నచ్చితే మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. అందులో నేను ప్రతి ఒక్కదానికి లింక్ ఇచ్చున్నాను. అలాగే మై హాట్ స్టోర్ లింక్ కూడా ఇచ్చున్నాను. మీరు మై హాట్ స్టోర్ లింక్ కనుక ఓపెన్ చేశారంటే మీకు నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒకేసారి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు అమెజాన్ లో సేల్ రన్ అవుతుంది కదండి, రిపబ్లిక్ డే సేల్. సో ఇందులో అయితే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి. ఫ్యాషన్ మీద, బ్యూటీ మీద, ఎలక్ట్రానిక్స్ మీద, హోమ్ అప్లయన్సెస్ వీటన్నిటి మీద కూడా. సో 20th లాస్ట్ అనమాట, రేపే లాస్ట్ డేట్. సో మీకు ఇంట్లోకి ఏమైనా అవసరం అనుకుంటే, ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి అమెజాన్ లో చూడండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది కాబట్టి మీకు తక్కువ ప్రైస్ కి రావచ్చు. అలాగే 10% క్యాష్ బ్యాక్ కూడా ఉందండి ఎస్బీఐ కార్డ్స్ మీద. ఇక 1 by 1 చూపించేస్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న ఈ కుర్తీ తీసుకున్నాను. ఇది అంజుశ్రీ చాయిస్ నుంచి తీసుకున్నానండి. ఇది బ్లూ అండ్ అలాగే వైట్ కాంబినేషన్. మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ మనకి ఒక సైడ్ కి వచ్చేసి ఇలా బటన్స్ వస్తుందండి. పైన వచ్చేసి నార్మల్ ప్లెయిన్ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ప్రింటెడ్. ఇది అనార్కలి మోడల్ కుర్తీ అండి. సో ఇలా ఉంటుంది. దీనికి స్లీవ్స్ కూడా ఇన్సైడ్ ఇచ్చున్నారండి. మనం స్టిచ్ చేయించుకోవాలి. స్లీవ్స్ వచ్చేసి క్వాలిటీ బాగుందండి. దీని కాస్ట్ నాకు 300 ఏమో పడింది అంతే. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక కుర్తీ తీసుకున్నాను. ఇది వచ్చేసి కాలర్ నెక్ వస్తుందండి. అండ్ లైట్ కలర్ అనమాట, చాలా లైట్ కలర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రింటింగ్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ఇది. అండ్ క్లాత్ వచ్చేసి మనకి క్రేప్ క్లాత్ లాగా వస్తుందండి. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తుంది. అండ్ మనకి బ్యాక్ కూడా కాలర్ వచ్చేసి ఇక్కడ మనకి హుక్ ఇచ్చారండి బ్యాక్ సైడ్. ఇది లెంత్ అయితే నేను మీకు ఇది వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇక్కడ కొంచెం లూజ్ అనిపించింది నాకు, అది మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి స్లిట్ వస్తుంది అనమాట. ఇలా స్లిట్ వస్తుందండి. వేసుకుంటాను, మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను జాకెట్స్ తీసుకున్నానండి. ఇవి మనం జీన్స్ మీద కానీ లేకపోతే నార్మల్ కుర్తీస్ మీద కూడా ఇప్పుడు స్లీవ్లెస్ అలా ఉన్నప్పుడు చాలా మంది వేసుకుంటూ ఉంటారు. అలాగే కొంచెం ఇది జీన్స్ క్లాత్ కాబట్టి మనకి ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు చలికి కూడా బాగుంటుంది అనమాట. సో నేను ఇవి 2 కలర్స్ తీసుకున్నానండి. ప్రజెంట్ ఒకటి నేను వేసుకొని ఉన్నాను కదా, వైట్ కలర్. సో ఈ వైట్ కలర్ తీసుకున్నాను. నాకు వైట్ అయితే చాలా బాగా నచ్చిందండి. 2 సేమ్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను, బట్ నాకు వైట్ ఇది చాలా బాగా నచ్చింది. సో ఇదొకటి. అండ్ తర్వాత ఇది ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఇందులో డార్క్, బ్లాక్, గ్రే అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి కింద లింక్స్ అనేవి చెక్ చేయండి. సో ఈ 2 కలర్స్ ఉంటే మనకి వేటి మీద కన్నా సెట్ అయిపోతాయి కాబట్టి నేను ఈ 2 కలర్స్ తీసుకున్నానండి. ఇక్కడ మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. సో ఇది వచ్చేసి మాంటేజ్ అనే బ్రాండ్ నుంచి అండి. మీకు అమెజాన్ లో మీరు పర్చేస్ చేసేటప్పుడు కింద గమనించారా మీరు, రీసెంట్ గా మనం ఇంతకుముందు పర్చేస్ చేసిన దాన్ని బట్టి మనకి ఏ సైజ్ సరిపోతుంది అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈవెన్ మనం ప్యాంట్స్ తీసుకున్న, టాప్స్ తీసుకున్న, దేనికైనా సరే రికమెండ్ చేస్తుంది. సో ఇలాంటి జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ తీసుకునేటప్పుడు మీ డ్రెస్ సైజ్ కన్నా కూడా సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి. సో దానివల్ల ఏంటంటే మనం కొంచెం లావ్ అయినా లేకపోతే పైన ఉండేవి కాబట్టి కొంచెం లూజ్ గా ఉంటేనే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను 3 బ్రాండ్స్ లో లెగ్గిన్స్ తీసుకున్నానండి. ఈ 3 బ్రాండ్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది మీతో ఈ రోజు నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను అమెజాన్ బ్రాండ్ ఉంది కదండి, MYX, దీని నుంచి లెగ్గిన్ తీసుకున్నాను అనమాట. ఇందులో నేను కోంబో తీసుకున్నానండి. సో ఈ డ్రెస్ మీద నేను ఇందాక సైడ్ యాడ్ చేశాను కదా, అప్పుడు మీరు చూస్తుంటారు వైట్ కలర్ లెగ్గిన్. సో ఆ లెగ్గిన్, అలాగే ఇది టమోటా రెడ్ కలర్ అండి. సో ఈ 2 లెగ్గిన్స్ కోంబో అనమాట. ఇందులో మనకి కొన్ని కలర్స్ కాంబినేషన్ కోంబో లాగా ఇచ్చున్నారు. అలాగే సింగిల్ గా కూడా ఉన్నాయండి. నాకు ఇది కోంబో వచ్చేసి దీని మీద 998 రూపీస్ ఉంది. బట్ నాకు 500 పైన 600 లోపల వచ్చిందండి కాస్ట్ అనేది. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, తీసుకొని చాలా డేస్ అయిపోతుంది. మీరు ఒక్కసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇచ్చాను కదా చూడండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది కాబట్టి ఇంకొంచెం తక్కువ రేట్ అయితే ఉండొచ్చు. సో ఇవి వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ లాగా ఇచ్చారండి. సో మీరు చూసినట్టయితే ఇది నాకైతే యాంకిల్ లెంత్ అని కాకుండా ఇంకొంచెం కిందకు వచ్చింది. అలా అని మరీ చూడి ఎక్కువ రాలేదు. సో కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఇది క్వాలిటీ బాగానే ఉందండి. చాలా కంఫర్ట్ గా ఉందన్నమాట. బాగా స్ట్రెచ్ అవుతుంది, కంఫర్ట్ ఉందన్నమాట. మెయిన్ మనం పెట్టిన కాస్ట్ కి అయితే వర్తబుల్ అండి నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కరిగారి తీసుకున్నానండి. కరిగారి అంటే అన్లిమిటెడ్ బ్రాండ్ ఉంది కదా అది. సో దీని ఎంఆర్పి అయితే 399 రూపీస్ ఉందండి ఎంఆర్పి. నేను వేసుకొని చూసానండి, కంఫర్టబుల్ గా ఉంది. మనకి ఎక్కడ పట్టుకున్నట్టు అలా లేకుండా చాలా కంఫర్టబుల్ గా ఉంది.
ఇవి మరి చాలా మంది ఏంటంటే లెగ్గిన్స్లో బాగా థిక్గా ఉండే కావాలనుకుంటూ ఉంటారు. మీకు ముందే చెప్తున్నానండి, ఇప్పుడు ఎంవైఎక్స్ పర్లేదు బాగానే ఉంది, అలాగే ఈ కరిగారి కూడా బాగానే ఉంది. నేను ఇంకొక బ్రాండ్ చూపిస్తాను మీకు, అందులో అయితే అంత థిక్నెస్ అయితే నాకు రాలేదన్నమాట. సో ఇది కూడా పర్లేదండి, మనం రెగ్యులర్గా యూస్ చేసే ఎలా అయితే ఉంటుందో అలానే ఉందన్నమాట క్లాత్ అనేది. సో ఇది వచ్చేసి చుడీ వస్తుందండి, మనకు అక్కడ చూపిస్తారు పిక్స్లో తెలుస్తుంది అనమాట మనకి ఇది చుడీ వస్తుందా లేదా యాంకిల్ ఎంత అనేది. నెక్స్ట్ నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి ఆరేలియా నుంచి లెగ్గిన్స్ తీసుకున్నానండి. 2 తీసుకున్నాను. ఈ 2 కూడా నాకు 2 క్వాలిటీస్ లో వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి నేను సింగిల్ గా తీసుకున్నానండి. ఈవెన్ కరిగారి కానీ ఆరేలియా కానీ సింగిల్ తీసుకున్నాను. వీటిల్లో కూడా కోంబోస్ ఉన్నట్టున్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసి ఎంఆర్పి అయితే మనకి 699 రూపీస్ ఉందండి ఆరేలియాది. ఇది నేను లైట్ ఎల్లో కలర్ తీసుకున్నాను, వేసుకొని చూసాను, కంఫర్ట్ గా ఉందండి. ఇది వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా బాగా స్ట్రెచ్ అవుతుందండి, అండ్ చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది. బట్ థిక్నెస్ కోరుకునే వాళ్ళకైతే ఇది సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది మరి అంత థిక్గా అయితే లేదండి. అలా అని మనకి లోపల స్కిన్ కనిపిస్తుంది అలానేం లేదు. మనకి ఇది ఎలా ఉంటుందంటే లైక్ షేప్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అలా ఉంటుంది. లెగ్గిన్స్ వేసుకుంటేనే నార్మల్గా షేప్ కనిపిస్తుంది. ఇందులో ఏంటంటే మనం కొంచెం తక్కువ సైజ్ తీసుకోవడం బెటర్ అనమాట. కొంచెం లూజ్గా ఉన్నట్టు అలా అనిపించింది నాకు ఈ సైజ్ అయితే ఆరేలియాలో నార్మల్గా కంపేర్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరేలియాలోనే నేను చెప్పాను కదా, ఇది గోల్డ్ కలర్ ఒకటి తీసుకున్నానండి. ఇది డార్క్ గోల్డ్ కలర్ అనమాట. అండ్ కంఫర్ట్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చాలా కంఫర్ట్ ఉందండి. ఇది కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇది వచ్చేసి చుడీ అనమాట. సో కంఫర్ట్గానే ఉంది ఇంతవరకు అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్లిప్పర్స్ తీసుకున్నానండి, అవి చూపిస్తాను. ఇంకోటి వచ్చేసి ఇది రిలాక్స్తో ఉంది కదండి, ఆ బ్రాండ్ నుంచి నాకు ఇవి చాలా వర్తబుల్ అనిపించిందండి. నాకు 110 రూపీస్ ఏమో పడింది ఈ స్లిప్పర్స్ వచ్చేసి. ఇంకా మీకు బబుల్స్ వచ్చినట్టు వస్తాయి కదా, సో అటువంటి స్లిప్పర్స్ కూడా ఉన్నాయండి. ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఎవరికైతే కొంచెం మెడమలు అట్లా నొప్పి ఉంటాయో వాళ్ళకి అది చాలా బాగా యూజ్ అవుతాయండి. నాకు బాగా పెయిన్స్ ఉన్నప్పుడు నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను అవి చాలా అంటే కుచ్చుకునేలాగా ఉంటాయన్నమాట. సో అటువంటివి తీసుకోండి, మీకు కొంచెం రిలీఫ్ కావాలి కాళ్ళకు అనుకుంటే. నేను ఇవి చూసానండి, నేను ఇవి తీసేసుకున్న తర్వాత చూసానమాట. ఇదే బ్రాండ్లో కూడా మనకు అమెజాన్లో ఉన్నాయి, తక్కువ ప్రైస్కే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే అన్అవైలబుల్ కనిపిస్తుంది, ఒక్కసారి చెక్ చేయండి మీరు. బబుల్స్ స్లిప్పర్స్ అని కొట్టండి, మీకు వస్తుంది రిలాక్సో బ్రాండ్ నుంచి. ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి 153 రూపీస్ ఇచ్చారండి, బట్ ఇది నాకు 110 రూపీస్ ఏమో పడింది. సో ఇవి నాకైతే మంచిగా ఇంట్లో చాలామంది ఇప్పుడు స్లిప్పర్స్ అనేవి యూస్ చేస్తున్నారు కదా, దానికి బాగుంటాయి అనిపించింది. నేను కూడా ఆ పర్పస్ కోసమే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈసారి ఫెస్టివల్కి అయితే మంచిగా సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేవండి, పాపను మాత్రం రెడీ చేసాము. ఇది పెద్ద పండుగ రోజు అనమాట. సో కొన్ని పిక్స్ తీసాము, ఆ పిక్స్ కూడా అన్నీ ఒక ఫోన్లో లేవండి. మా చెల్లి ఫోన్లో కొన్ని, మా మరిది ఫోన్లో కొన్ని అలా ఉన్నాయి భోగి రోజు అవి. సో నేను ఆ ఫోన్స్ నుంచి తీసుకోలేదన్నమాట, అందుకని మీకు ఇక్కడ నేను యాడ్ చేయలేకపోతున్నాను. కుదిరితే ఇన్స్టాలో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇది కనుమ రోజు అండి, ఉన్న కలర్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని కలర్స్ ఉన్నాయి. ఉన్న కలర్స్ మళ్ళీ ఎప్పుడు వేస్తాము, కుదరదు కదా మళ్ళీ ఇంకా వేయమని చెప్పేసి ఉన్న కలర్స్ అన్నీ కూడా అయిపోయించామన్నమాట. ఇది యాక్చువల్గా వేరేలాగా వేసుంటే కలర్స్ ఇంకా బాగా లుక్ ఉండేది ఈ ముగ్గుకి. బట్ మీకు చూడడానికి అంతా బ్లూగా కనిపిస్తుందండి, బట్ ఇది బ్లూ కాదు, డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మందారం చెట్టు చూస్తున్నారు కదండి, ఇది 1 ఇయర్లో బాగా పెరిగిందండి. నేను ఒక 3 మంత్స్ బ్యాక్ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇది అస్సలు మంచిగా లేదనమాట, అంత తెగులు పడి అలా ఉన్నింది. మళ్ళీ కొంచెం ముందు సంథింగ్ ఏదో స్ప్రే చేశారంట, ఇది బాగా వచ్చిందండి. ఇప్పుడు పూలు కూడా బాగా పూస్తుంది. నాకు ఇప్పుడు ఓపిక లేదు, కానీ లేకపోతే మంచిగా మీకు చాలా వీడియోస్ అయితే నేను ప్లాన్ చేసి ఉండేదాన్ని. నాకు అంత టైం ఉండట్లేదు యాక్చువల్గా ఇప్పుడు. అండ్ ఈసారి ఫెస్టివల్ అయితే అస్సలు సెలబ్రేట్ చేసుకోలేదండి. ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా గెట్ టుగెదర్ అవ్వడం కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం అలా ఉండేది. ఎవరో అందరికీ ఏదో ఒక ఇష్యూ అనమాట. సో ముందుగా అయితే ప్లాన్ చేసుకోలేదు అండ్ కలవలేకపోయాము. ఈసారి కొంతమంది మాత్రమే కలిసాము. అందరం కలిస్తే ఎంతైనా బాగుంటుంది కదండి. పెద్ద పండగ అప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అందరం అంటే ఈ సంక్రాంతికి కలుస్తుండే వాళ్ళము. ఈ ఇయర్ అది మిస్ అయిపోయింది. ఇక అందరం బాగుండి లక్షణంగా ఉంటే నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేయాలి. సో ఈసారి కొంచెం అది మిస్సింగ్ అనిపించింది.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుమ రోజు వచ్చేసి అమ్మ ఆల్రెడీ చికెన్ కర్రీ చేసేసామండి, వడలు ప్రిపేర్ చేస్తుంది. ఇది వచ్చేసి పొట్టు ఉంటుంది కదా మినుములు, సో దాంతో అనమాట. మీకు పిండి కూడా చూపిస్తాను. బాగా గ్రీన్గా అంటే ఆకుకూర మనం కట్ చేసి లేదా మిక్సీ వేసేటప్పుడు ఆకుకూర కూడా మిక్సీకి వేస్తే ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట. సో ఇక్కడ ఇది మా చెల్లి చేస్తూ ఉంది అండ్ అమ్మ తీసేస్తుంది. అండ్ నేనైతే ఇప్పుడే పాపకు ఫుడ్ పెట్టేసి పాపని నిద్రపోతుందని చెప్పేసి ఆ పని చూసుకొని వచ్చాను. ఇంక వీళ్ళిద్దరు చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇది ముక్కనుమ రోజు అండి. ముక్కనుమ రోజు అంటే ఇట్లా మనం వాకిళ్ళు పెట్టుకుంటాం కదా, వైకుంఠ వాకిళ్ళు. సో ఇది క్లోజ్ చేస్తాము. ఇది ఎందుకు చూపించానంటే నాకు కర్ణాటకలో ఎవ్వరు కూడా వాకిళ్ళు పెట్టినట్టు కనిపించలేదండి. చాలామంది నార్మల్గా మనం ఎలా అయితే ముగ్గు వేస్తాం అలానే వేసేస్తున్నారు. నాకు తెలిసి నేను ఒక్కదాన్నే అక్కడ వాకిళ్ళు పెట్టి ముగ్గు వేసింది. మీకు అంటే మేబీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి ఉండొచ్చేమో, మన ఆంధ్రాలో మాత్రం ఇది ఫాలో అవుతారు కాబట్టి నేను కూడా ఫాలో అయ్యాను అక్కడున్నా కూడా. ఇక స్టేట్ అనే కాదులేండి, ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కోలా కూడా ఉంటుందేమో మేబీ. ఎన్ని పద్ధతులు అసలు ఎన్ని ట్రెడిషన్స్ ఉన్నాయో మన ఇండియాలో అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తే. అలాగే రెసిపీస్ కూడా అండి, నేను నెల్లూరు స్టైల్ అని చెప్పి కొన్ని వీడియోస్ పెడితే ఇది నెల్లూరు స్టైలా కాదన్నారు. మేబీ నెల్లూరులో మా అమ్మ వాళ్ళు ఇలా ప్రిపేర్ చేస్తారు కాబట్టి నేను నెల్లూరు స్టైల్ అని చెప్పేసి చెప్తానమాట. సో అలా కూడా రెసిపీస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పనగంటాకు అంటారు కదా, దాంతో కందిపప్పు వేసి బాయిల్ చేస్తున్నామండి. నార్మల్గా అయితే ఆయిల్లో ఫ్రై చేస్తాము. హెల్తీగా కావాలంటే ఇలా బాయిల్ చేసుకోండి, లేదు కొంచెం టేస్ట్ కావాలి అనుకుంటే ఆయిల్లో తిరగమాత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ముందు బాయిల్ చేసి దాని తర్వాత తిరగమాత పెట్టేశాను అనమాట. అండ్ లాస్ట్లో మనం పప్పుల పొడి చేసి పెట్టుకుంటాం కదా, ఆ పప్పుల పొడి ఎప్పుడు మాకు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి. పప్పుల పొడి వేసేసాను. ఫైనల్లీ ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా మంచిదండి కళ్ళకి. సో పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఒకవేళ వాళ్ళు తినరు ఇట్లా ఆకులా ఉంటే అంటే మీరు వాళ్ళకి సపరేట్గా రైస్, కందిపప్పు, ఈ పనగంటాకు మనం పాలకూర అట్లా వేసి ఎలా అయితే కుక్ చేస్తామో ఇది కూడా వేసి కుక్ చేసి ఇవ్వండి, చాలా మంచిది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అందరూ.